ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. యూరియా కోటాపై కేంద్రం తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, కోటాకు సరిపోయే యూరియా పంపిణీ చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అయితే యూరియా కొరత లేదని కేంద్రం చెబుతోంది. అవసరానికి తగినంత పంపామని అంటోంది. తెలంగాణలో యూరియా కొరత అంతకంతకు ఎక్కువ అవుతోంది. రైతన్నలు ఎరువులో రామచంద్ర అని రోడ్డెక్కుతున్నారు. మందు బస్తాల కోసం రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డా ఒకటే బస్తా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర రైతులు పడిగాపులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు రాఘవపూర్ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడారు. యూరియా పంపిణీ విషయంలో తెలంగాణకు కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సకాలంలో విడుదల చేయాల్సిన కోటా విడుదల చేయడం లేదని రాష్ట్రం అంటుంటే ముందస్తుగా ఇంత కావాలని అడగలేదని కేంద్రం విమర్శిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులకు మరోసారి లేఖలు రాశారు. ఎరువుల సరఫరాలో నెలవారీ లోటు ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన ఏప్రిల్ నుంచి జూలై వరకు 32% కొరత ఏర్పడిందని మంత్రి లెటర్లో మెన్షన్ చేశారు. మే నెలలో 45% వరకు లోటు, ఆగస్టులో 35% కొరతను బట్టి చూస్తే కేంద్రానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత ఏంటో అర్థమవుతోందని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ జూలై నెలల్లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరతతో పాటు ప్రస్తుత నెలలో ఉన్న 0.57 లక్షల మెట్రిక్ టన్నుల లోటును తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రం మాత్రం తెలంగాణలో యూరియా కొరత లేదని అంటోంది. అవసరమైనంత ఎరువులని ముందుగానే పంపిణీ చేశామని, అవసరానికి మించి ఎరువులు ఉన్నాయని కేంద్ర మంత్రి పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. దేశంలో మరెక్కడా లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. ఎరువుల కృత్రిమ కొరత, దళారుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఇచ్చే యూరియా కోటాను తగ్గించలేదన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వాడకం ఎక్కువ జరిగింది. ఎందుకు జరిగింది ఎక్కువ వాడకం? ఏమైతుంది? యూరియా వీళ్ళు తింటున్నారా, మింగుతున్నారా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ పదే చెప్తున్నాను, మీరు యూరియా కొరత కృత్రిమంగా మీ యొక్క నాయకులే దళాలు చేస్తున్నారు యూరియా మీద. దీని మీద దర్యాప్తు చేయండి. దర్యాప్తు చేస్తే యూరియా ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, ఎరువుల దుకాణాలకు రాకుండా రైతులకు ఎవరు మోసం చేస్తున్నారో అది స్పష్టంగా కనబడుతుంది. మొత్తంగా కేంద్రం రాష్ట్రాల వాదన ఎలా ఉన్నా రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. రైతులు పనులు మానుకొని మరీ ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రం చెప్పింది నిజమే అయితే వీళ్లకు ఇన్ని కష్టాలెందుకనే ప్రశ్న తలెత్తుతోంది.